వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ మరణించాడని ప్రచారం. అసలు నిజం తెలుసుకునే పనిలో భారత్ నిఘా వర్గాలు. వింగ్ కమాండర్ అభినందన్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు. డిశ్చార్జి చేస్తే విధుల్లో చేరతానని డాక్టర్లను కోరుతున్న అభినందన్. జగ్గారెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు పార్టీ మారుతానని జోరుగా ప్రచారం. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఇద్దరు నేతలు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డ మంత్రి శ్రీనివాస్ యాదవ్. ఏపీలో చంద్రబాబు పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించిన తలసాని. ఇక వివరాల్లోకి వెళితే, ప్రమాదకర ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ మరణించాడంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో అసలు విషయం తెలుసుకునేందుకు భారత నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. జైషే అధినేత మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడన్న సమాచారం తప్ప తమ వద్ద మరే సమాచారం లేదని భారత ఇంటెలిజెన్స్ అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మసూద్ అజహర్ మరణించాడన్న వార్తలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ విషయమై ఇప్పుడు ఎలాంటి నిర్ధారణకు రాలేమని తెలిపారు. దీనిపై దృష్టి సారించామని, పూర్తి వివరాలు తెలుసుకుంటామని అన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాది జైషే మహమ్మద్ టెర్రర్ గ్రూప్ అధినేత మౌలానా మసూద్ అజహర్ మృతి చెందినట్టు ఇప్పటికే విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే మసూద్ అజహర్ బతికి ఉన్నాడని, ఆయన చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని జైషే మహమ్మద్ వర్గాలు తెలిపాయి. మసూద్ అజహర్ ఆరోగ్యంగా ఉన్నాడని ఓ ప్రకటనలో వెల్లడించాయి. మసూద్ అజహర్ 2 కిడ్నీలు చెడిపోవడంతో రావల్పిండి ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కొన్ని రోజుల క్రితమే పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ చెప్పారు. తద్వారా జైషే అధినేత తమ దేశంలోనే ఉన్నాడని పరోక్షంగా అంగీకరించారు. పాకిస్తాన్ చెర నుంచి క్షేమంగా విడుదలైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ను గౌరవించేందుకు అఖిల భారతీయ దిగంబర జైన మహాసమితి ముందుకొచ్చింది. శత్రువుల చెరలో ఉన్న దేశం కోసం అభినందన్ ప్రదర్శించిన తెగువను దేశవ్యాప్తంగా వేనోళ్ల కీర్తిస్తున్నారు. ఈ క్రమంలో జైన మహాసమితి అభినందన్ ను భగవాన్ మహావీర్ అహింసా పురస్కార్ అవార్డుతో సత్కరించాలని నిర్ణయించింది. జైన మహాసమితి చైర్పర్సన్ మహీంద్ర జైన్ ఈ విషయమై ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు సంబంధించిన వివరాలను జైన మహాసమితి మహారాష్ట్ర కన్వీనర్ పరాస్ లోహాడే మీడియాకు తెలిపారు. ఈ అవార్డు కింద వింగ్ కమాండర్ అభినందన్ కు 2.51 లక్షల నగదుతో పాటు జ్ఞాపికను కూడా అందజేస్తారు. ఈ అవార్డును అందుకుంటున్న మొట్టమొదటి వ్యక్తి అభినందన్ కావడం విశేషం. అహింసా పురస్కార అవార్డును ఈ ఏడాది నుంచే ఇవ్వాలని నిర్ణయించామని సంస్థ తెలిపింది. ఏప్రిల్ 17న వర్ధమాన్ మహావీర జయంతిని పురస్కరించుకొని అభినందన్ కు అవార్డును ప్రదానం చేయనున్నారు. భారత వీర పైలట్ అభినందన్ వర్ధమాన్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. పాకిస్తాన్ కస్టడీ నుంచి విడుదలైన అభినందన్ కు ఢిల్లీలోని భారత వాయుసేన ఆసుపత్రిలో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. శని, ఆదివారాల్లో ఈ వింగ్ కమాండర్ కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అసాధారణ స్థితి ఏమీ లేదని డాక్టర్లు తెలుసుకున్నారు. అయితే తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో అభినందన్ చెప్పిన మాటలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తాను మళ్లీ యుద్ధ విమానం కాక్పిట్ లోకి వెళ్లేందుకు ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతున్నానని ఈ వింగ్ కమాండర్ వైద్యులకు తెలిపాడు. త్వరగా పంపిస్తే వెంటనే విధుల్లో జాయిన్ అవుతానని చెప్పడంతో డాక్టర్లతో పాటు అక్కడ ఉన్న IAF అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. అంతకుముందు అభినందన్ కు మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లు అతడి వెన్నెముక కింది భాగంలో స్వల్ప గాయం ఉన్నట్టు గుర్తించారు. దానివల్ల అతడి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ లేదని తేల్చారు. అంతేకాకుండా భారత వర్గాలు భయపడినట్టుగా అతడి శరీరంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ బగ్స్ లేవని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్ధమాన్ కు దేశంలో బ్రహ్మరథం పడుతున్నారు. పాకిస్తాన్ కస్టడీ నుంచి రిలీజ్ అయిన ఈ వింగ్ కమాండర్ క్రేజ్ ఇప్పుడు అంతా ఇంతా కాదు.
యూత్ అతనిలాగే మీసాలు పెంచాలని ప్రయత్నిస్తుంటే అతివలు అతని ముఖ చిత్రం ప్రింట్ చేసిన చీరలు ధరించేందుకు విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆడవాళ్లలో ఈ ట్రెండ్ను గమనించిన సూరత్ వస్త్ర వ్యాపారులు అభినందన్ ముఖ చిత్రంతో చీరలను రూపొందిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ ప్రింట్ శారీస్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే అమ్ముడైపోతున్నాయట. దాంతో విక్రయదారుల్లో సూరత్ బట్టల మిల్లులకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నారట. ప్రస్తుతం గుజరాత్లో ప్రారంభమైన ఈ ట్రెండ్ రాబోయే రోజుల్లో దేశం మొత్తం పాకిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ చీరలపై అభినందన్ చిత్రంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా ముద్రించినట్టు దీనికి సంబంధించిన ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్కు పక్కన పెట్టాలని ఐసీసీకి బీసీసీఐ విన్నపించిన సంగతి తెలిసిందే. టెర్రరిస్టులకు మద్దతు పలుకుతున్న దేశాలతో తెగదెంపులు చేసుకోవాలని కోరింది. అయితే బీసీసీఐ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించినట్లు సమాచారం. ESPN క్రిక్ ఇన్నో కథనం మేరకు నిన్న జరిగిన ఐసీసీ త్రైమాసిక సమావేశం ముగింపు సందర్భంగా ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ ఈ అంశంపై చర్చించారు. బీసీసీఐ ప్రతిపాదనను అమలు చేయడం సాధ్యం కాదని నిర్ణయించారు. ఐసీసీ బోర్డులో బీసీసీఐ యాక్టింగ్ సెక్రటరీ అయిన అమితాబ్ చౌదరి ఈ సమావేశానికి బీసీసీఐ లేఖను తీసుకురాలేదు. అయినా శశాంక్ మనోహర్ ఈ అంశాన్ని స్వయంగా లేవనెత్తి చర్చించారు. అన్ని దేశాలు క్రికెట్ ఆడడమే ఐసీసీ ప్రథమ లక్ష్యమని ఈ సమావేశంలో తేల్చి చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న ఐటీ గ్రిడ్ కంపెనీలో పనిచేస్తున్న 4 ఉద్యోగులు కనిపించడం లేదని హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను సహా ఉద్యోగి అశోక్ దాఖలు చేశారు. తమ ఉద్యోగులు ఫణి, కడలూరి, రేగొండ భాస్కర్, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్లు కనిపించడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్లో తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీతో పాటు సైబర్ క్రైమ్ వింగ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, మాదాపూర్ సిఐలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారం 10:30 4 తమ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఆ 4 తాము సిఆర్పిసి 160 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. అయితే కేసు డైరీలో బ్లాక్ పేపర్లు ఉండడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ప్రాణాలను రిస్క్లో పెట్టుకుని ఏ కుటుంబ సభ్యులు పోలీసులపై ఫిర్యాదు చేయరాదని మండిపడింది. తనకు ఎన్నో కష్టాలు ఉన్నాయని, అయినా తనను ఎవరూ కొనలేరని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పార్టీ మారే ఓపిక కూడా తనకు లేదని చెప్పారు. తన ప్రెస్ మీట్లు కొంచెం గందరగోళానికి గురి చేస్తున్న విషయం నిజమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. తన మాటల వెనుక ఒక పరమార్థం ఉందని, త్వరలోనే అదేమిటో తెలుస్తుందని చెప్పారు. సిఎల్పి సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి ఈ మేరకు వ్యాఖ్యానించారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ రంగులు మార్చే ఊసరి వెళ్లి కేసీఆర్ అని అన్నారు. ఎమ్మెల్యేలను కొనడం ద్వారా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన 2 ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బులెటిన్ లో ఒక బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక:
స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం ఫ్లాట్ నంబర్ 101 ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరుతుండడంపై ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ఈవీఎంలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఓటర్ల తీర్పును సైతం అవహేళన చేస్తోందని విమర్శించారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని అన్నారు. టీఆర్ఎస్ అకృత్యాలపై ప్రతిపక్షాలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై శాసనమండలి చైర్మన్ వేటు వేశారని, ఇప్పుడు విపక్షాల గుర్తుతో గెలిచి టీఆర్ఎస్ లో చేరుతున్న ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లోకి చేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు వెళ్లి అక్కడి ఓటర్ల ముందు వారిని ఎండగట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విధానంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, అయినా ప్రజా తీర్పును తాము గౌరవించామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వికృతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంఖ్యాబలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికలలో 5వ అభ్యర్థిని బరిలోకి దించారని దుయ్యబట్టారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేశారని, వారిద్దరిని ఎంతకు కొన్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వైఖరిని ప్రజలంతా గమనించాలని చెప్పారు. ఈ నెల 5న కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ లో చేరుతున్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేసి ఎమ్మెల్సీ ఎన్నికలకు వారిని దూరంగా పెట్టాలని స్పీకర్ను కలిసి కోరతామని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు అంతకంతకు ముదురుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన సీఎల్పీ సమావేశం నుంచి మధ్యలోనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి బలమైన నాయకత్వాన్ని ఇవ్వాలని కోరానని, ఎన్నికల ముందు కూడా ఇదే చెప్పానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చివరి వరకు అభ్యర్థులను కూడా ప్రకటించలేకపోయామని, తనలాంటి నేతలకు కూడా ఆఖరి వరకు టికెట్ ఇవ్వలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకత్వంలోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తుండటం సంతోషాన్ని ఇవ్వడం లేదని అన్నారు. నాయకత్వ మార్పు అత్యవసరమని అధిష్టానాన్ని కోరామని చెప్పారు. నాయకత్వం బలంగా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని తెలిపారు. తెలంగాణ సీఎల్పీ అత్యవసర సమావేశాలు ఏర్పాట్లు చేసింది. ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. ఈ సమావేశానికి బట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, గండ్ర వెంకట రమణారెడ్డి, శ్రీధర్ బాబు, సురేందర్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ టీడీపీ నేత సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య త్వరలో టీఆర్ఎస్ లో చేరతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో టీడీపీ తరపున ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా మెచ్చా నాగేశ్వరరావు నిలిచారు. ఈ నేపథ్యంలో మెచ్చా కూడా టీడీపీని వీడి కారు ఎక్కుతారన్న ప్రచారం జోరందుకుంది. దీంతో ఈ వ్యవహారంపై మీడియా ముందుకొచ్చిన నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా తాను టీడీపీని వీడబోనని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ ఫిరాయిస్తానని, తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఏపీలో చంద్రబాబుకు పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించారు. ఇంకో 2 నెలల్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఆంధ్ర సెటిలర్లను కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకున్నారని, అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. సిరిసిల్ల జిల్లా కోమురవెల్లి మల్లన్నను తలసాని దర్శించుకున్నారు. మంత్రి హోదాలో తలసాని తొలిసారి మల్లన్న దర్శనానికి రావడంతో ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో పారిపోయిన పిరికి పంద చంద్రబాబు నాయుడని ఎద్దేవా చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన టీడీపీని బాబు కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టారని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు పసుపు కుంకుమ పథకాన్ని తీసుకొచ్చారని తలసాని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు విషపూరితమైన మాటలను మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ఆలయాలకు మహర్దశ కలిగిందని తలసాని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని ఆలయాలకు మహర్దశ కలిగిందని తలసాని అభిప్రాయపడ్డారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కేసీఆర్ మరో తిరుపతిలా అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు 2 అవినీతి పార్టీలేనని సిపిఐ నేత రామకృష్ణ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ 2 అవినీతి పార్టీలు రానున్న ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నాయని అన్నారు. వైసీపీకి చెందిన నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన వైపు తిప్పుకోవడం డబ్బే ప్రధాన పాత్రను పోషించిందని తెలిపారు. బీజేపీని నీచ రాజకీయాలని ఆయన మండిపడ్డారు. యుద్ధ వీరుల త్యాగాలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో ఉన్నారని, పర్యటన అనంతరం జనసేన వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతుందని చెప్పారు. ఎన్నికల వ్యయం పరంగా ఆంధ్రప్రదేశ్ను సమస్యాత్మక రాష్ట్రంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందని, అందువల్ల ఎన్నికల అధికారులు పర్యవేక్షణ విషయంలో సదా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మద్యం బహుమతులు, పెయిడ్ ఆర్టికల్స్ సమస్య రాష్ట్రంలో ఎక్కువని గుర్తించిందన్నారు. ఈ కారణంగా ఎన్నికల్లో భారీగా ధన వ్యయం జరుగుతుందని భావిస్తున్న ఈసీ అత్యధిక సంఖ్యలో పరిశీలకులను రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపారు. అమరావతిలో 13 జిల్లాల ఎంసీఎంసీ నోడల్ అధికారులు, మీడియా ప్రతినిధులతో నిర్వహించిన వర్క్షాప్లో ద్వివేది మాట్లాడారు. ఈసీ సూచన నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, పటిష్టమైన మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో పెయిడ్ ఆర్టికల్స్, సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తత అవసరమని, ఇందుకోసం మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఎంసీఎంసీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. భువనగిరి ఎంపీ బూరా నరసయ్య గౌడ్ పుట్టినరోజును హైదరాబాద్లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలతో అట్టహాసంగా నిర్వహించారు. మొదట పుల్వామా దాడుల నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకున్నప్పటికీ అభిమానుల కోరిక మేరకు సాధారణంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సైడ్ ఇస్తే
టాలీవుడ్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీనియర్ నటుడు నరేష్ తన ప్యానెల్ అభ్యర్థులతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబును కలిశారు. మా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న జీవిత వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న హీరో రాజశేఖర్ కూడా నరేష్తో పాటు మహేష్ను కలిసి మద్దతు కోరారు. మాలో సరికొత్త కార్యవర్గం వచ్చేలా సపోర్ట్ అందించాలని మహేష్ను కోరామని ఆయన సానుకూలంగా స్పందించారని నరేష్ ట్విట్టర్లో వెల్లడించారు. అంతేకాకుండా మార్చి 10న జరిగే ఓటింగ్కు తప్పకుండా హాజరవుతానని మాటిచ్చాడని కూడా తెలిపారు. మా ఎన్నికల్లో నరేష్ అధ్యక్షత పదవికి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా ప్యానెల్ కూడా బలంగానే ఉండడంతో మా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ఘడియ గౌరారం గ్రామంలో శ్రీ 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 మల్లికార్జున స్వామి దేవస్థానం ఘడియ గౌరారం నందు కీర్తి ధ్వజస్తంభం ప్రతిష్టాపన శివ కళ్యాణ మహోత్సవం కార్యక్రమం వైభవంగా జరుగుతుందని దేవస్థాన కమిటీ చైర్మన్ భీమనమోని మల్లయ్య తెలిపారు. एकधा ब्रह्मणमुपहरते एकधैव यजमानायुक्ते दधाते उमाकान्ताय कान्ताय गिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम् हिरण्यभास्वरमधो पूर्णम् दधाते एतत्कर्म यधस्वमेधस्वमुद्धिगे शुद्ध आचमनीयं समर्पयामि. నమస్కారం చేసుకోండి. నమస్కారమే హారతి కళ్ళగట్టుకోండి. రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోండి. బోలా శంకర భగవానుకే గట్టిగా చెప్పాలి. బోలా శంకర భగవానుకే. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మంత్రపుష్ప శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం ఆదినాథ సమారంభ శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా. తద్రుద్రాయ ప్రచేతసే మేధుష్టమాయతం యసే వోచేమశంతమగో హృదే పరమేశ్వరాయ నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. పూర్వోక్తయే మంగళ విశేషణ విశిష్టాయాం శుభదితో श्रीमान श्रीमतः श्रीमान गोत्रः रमावत गोत्रोद्भवस्य रवीन्द्र कुमार नामधेयस्य श्यामला नाम्न्याः सह कुटुंबानां सबान्धवानां क्षेमदासिद्ध्यर्थं अक्षतलु कलशं विदवयन्ति. ध्यायामि ध्यानं समर्पयामि. आवाहयामि आसनं समर्पयामि. वस्त्रार्धौ अक्षतान् समर्पयामि. उपवेतार्धौ अक्षतान् समर्पयामि. या फलनेरिया या फलनेरिया अफला पुष्पायाश्च पुष्पिनेः बृहस्पति प्रसोत स्थानो मुञ्चन्त्व कुम्भसः कन्दमूलफलैरत्नै क्रमकैर्दक्षिणस्तथा वधूवरेण्यपात्रं मधो पूर्णं दधाति मधुं योसानेति एकधा ब्रह्मणमुपहरति एकधैव यजमानः आजुक्तेजो दधाति. शुद्ध आचमनीयं समर्पयामि. नमस्करोमि. हर नमः पार्वती पतये हर हर महादेव हर. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. मंत्रपुष्प प्रदक्षिण
हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम शिवं शांतं जगन्नाथं लोकानुग्रह कारणं शिवमेकं परं वंदे शिकाराय नमो नमः। నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గడిగగౌరారం గ్రామంలో గత 300 సంవత్సరాల నుంచి ప్రతిరోజు నిత్యం గడిగగౌరారం భక్తులందరూ ధూపదీప నైవేద్యాలు ఈ దేవాలయంలో జరుగుతున్నవి. కాబట్టి చాలా విశేషంగా ఈ దేవాలయంలో ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతోనే గ్రామస్తులందరూ కలిసి చాలా విశేషంగా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కీర్తి ధ్వజ ప్రతిష్టాపన అలానే స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేద్దామనుకున్నారు. ఈరోజు విశేషంగా గణాధిపతి పూజ, పుణ్యాహ వాచనము, రక్షాబంధనము, ఆవాహిత దేవతా పూజలు, ఆ తర్వాత జలాధివాసము, ఆవాహిత దేవత హవనములు, సాయంత్రము జలాధివాస హవనములు, ఆవాహిత దేవత హవనములు, ధాన్యాదివాసము, శయ్యాదివాసము, మళ్ళీ రేపు ఉదయాన్నే సుముహూర్త సమయము 7:30కి యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన, ఆ తర్వాత కీర్తి ధ్వజాన్ని పెట్టడము, ఆ తర్వాత కుంభ నివేదన, నేత్రోన్మేళన, స్వామివారి మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతోని వాళ్ళ కళ్యాణ మహోత్సవములు చాలా విశేషంగా గ్రామస్తుల సహకారంతోని గడిగ గౌరారం గ్రామస్తుల సహకారంతోని అంగరంగ వైభవోపేతముగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఆ పరమేశ్వరుని కృపకు అంటే పార్వతీ పరమేశ్వరు కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. చాలా విశేషంగా అంటే దీంట్లో ఉన్న విశేషం ఏమిటి అంటే మహాశివరాత్రి సమయంలోనే స్వామివారి ప్రతిష్టాపన కళ్యాణ కార్యక్రమం జరుగుతున్నవి. కాబట్టి ఇంకా విశేషమైన పుణ్యం కలుగుతుంది భక్తులందరికీ. కాబట్టి గ్రామస్తులు, జిల్లా వాసులందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఆ స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. హరి ఓం తత్సత్. ఓం నమః శివాయ. ఎండోమెంట్ ద్వారా కూడా గుర్తింపు ఉన్నది. దాని ద్వారా కూడా నిధులు కేటాయించి ఈ మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు మా ఎంత శాయశక్తిగా కృషి చేస్తాం. అలాగే రేపు ఈ 2 రోజుల కార్యక్రమం కూడా ఈ గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు అందరూ దాతలు ఇచ్చిన సహకారంతో ఈ ధ్వజస్తంభ ఏర్పాట్లు విజయంగా పూర్తి చేసుకుంటాం. అలాగే రేపు కూడా ఉన్న కార్యక్రమాలు కూడా అందరి సహకారంతో ఈ మల్లికార్జున ఆలయ ఉత్సవాలు సహకరించి విజయం చేయగలని కోరుతున్నాం. దేవస్థానానికి నా శక్తి అనుసారం నేను కూడా సహాయం చేసి ఈ రేపు జరగబోయే కీర్తి ధ్వజస్తంభ ప్రతిష్టతో పాటు గడిగౌరవం కీర్తి ప్రతిష్ట కూడా వేయాలని. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గడిగౌరవంలో ఉన్న శివాలయం ఒక గతం మరి మేము మా తాతలు కానీ ముత్తాలు కానీ ఒక 3-4 మాసాల కాల నుంచి 3-4 తరాల కాల నుంచి మేము ఖచ్చితంగా మా ఈ గడిగౌరవం పెద్దలతో సహకరిస్తూ వాళ్ళు మేము అంతా కలిసి ఈ గడిగౌరవంలో శివాలయాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఎప్పుడు ఒకసారి పారిగూడ కానీ, ఒకసారి ఈ పులోరింగ్ కానీ, ఇంకో 2-3సారి గదితము దాతలు కూడా మాకు సరైన మంచి గ్రామం ప్రజలంతా మాకు సహకరించారు. మరి ఇంకా కాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా పనులు ఉన్నాయి, మాకు పెద్దలు సహకరిస్తారు. ఇప్పటికైతే మాకు ఇంకా మంచిగానే సహకరించిన మా పెద్దలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ మరణించాడని ప్రచారం. అసలు నిజం తెలుసుకునే పనిలో భారత్ నిఘా వర్గాలు. వింగ్ కమాండర్ అభినందన్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు. డిశ్చార్జి చేస్తే విధుల్లో చేరతానని డాక్టర్లను కోరుతున్న అభినందన్. జగ్గారెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు పార్టీ మారుతానని జోరుగా ప్రచారం. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన 2 నేతలు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డ మంత్రి శ్రీనివాస్ యాదవ్. ఏపీలో చంద్రబాబు పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించిన తలసాని. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.